ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు. ఎరుక యొక్క లక్షణాలను వివరించుచున్నారు. అన్నియూ తానై తనకవే వన్నుగా వేరనుచో నోట బొల్లుకుచు మరి తానన్నింటి నెరిగే ఎరుకై యొన్నానన్ని ఎరుకే ఎరుకను హింపుచుండు తనలో తానే మోహింపుచుండు తనలో తానే. ఎన్నో విచిత్రాలి ఎరుకా చేతలో వింటే ఉన్నది లేదు లేకున్నది కలదాని ఊహింపుచుండు తనలో తానే మోహింపుచుండు. ఓ శిష్య, ఈ ప్రపంచమున గల సమస్త పదార్థములు తానే అయి ఉన్నవి. ఆ ఎరుక కంటే దానికంటే అన్యముగా ఏ పదార్థము లేదు. అయినను ఈ ఎరుక సమస్త ప్రపంచము దానిలోనే నామరూపముల తనకంటే వేరుగా ఉన్నట్లును తనసే నిరగబడుచున్నవి. కావున అది తనకు దృశ్యములైనట్లును తాను వానిని నెరిగడి ద్రష్ట అయినట్లును ఊహింపుచు మోహము చెందుచుండును. ఈ ఎరుక యొక్క పనులన్నీయూ కూడా చిత్ర విచిత్రములుగానే ఉండును. ఇది స్వతసిద్ధముగా ఉన్న చలపరిపూర్ణమును లేని దానిగను లేని నామరూప నటనాత్మక ఈ జగత్తును ఉన్నదానిగను ఊహింపుచు తనలో తానే మోహము చెందుచుండును. ఓ శిష్య, ఈ ప్రపంచమును గల సమస్త పదార్థములు తానే అయి ఉన్నవి. దానికంటే అన్యముగా ఏ పదార్థము లేదు. ఈ ప్రపంచము అంటే ఈ ప్రపంచములో అంటే ఈ పంచభూతాత్మకమైన ప్రపంచమే ఇక్కడ ప్రపంచము అంటాం. పంచభూతాలతోటి కూడుకున్న యొక్క విస్తారం ఏదైతే ఉన్నదో ఆ విస్తారాన్నే ఇక్కడ ప్రపంచం. దీంట్లో అన్నీ చెట్టు చేమ జీవరాశులు పంచభూతాలు మొత్తం సమస్తం కూడా ఈ భూమి కానీ నీరు కానీ ఈ కొండలు కానీ ఆకాశం కానీ ఈ అగ్ని కానీ ఈ అన్నీ కూడా ఈ ప్రపంచంలోనే ఇమిడి వస్తాయి అన్నమాట. అయితే ఈ ప్రపంచములో తయారైన ఈ పంచభూతాలతోటి తయారైన ఏ పదార్థాలైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ తానే అయి ఉన్నాయి అన్నమాట. ఈ ఎరుకే అయి ఉండి ప్రతి పదార్థం కూడా ఎరుకే అయ్యండి. అంటే కదిలేదాంటో కదిలేది ఎరుకే, కదలకుండా ఉండేది కూడా ఎరుకే. అప్పుడు ఈ ప్రపంచం ఏ విధంగా ఉన్నది అంటే చర అచరం, అంటే కదిలేది కదలనిది. అందువల్ల ఎరుక యొక్క స్వాభావికం కదిలే దాంట్లో ఉన్నది, కదలం దాంట్లో కూడా ఉన్నది. దీన్ని బట్టి ఏదైతే ఈ ప్రపంచం అనేది మనకి గోచరమవుతూ ఉన్నదో ఈ గోచరమయ్యే ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ ఎరుక యొక్క స్వాభావికమే ఎరుకే. దానికంటే అన్యముగా ఏ పదార్థము కూడా లేదు. ఎరుక కంటే అన్యముగా, ఎరుక కంటే వేరుగా ఏ పదార్థము కూడా లేనే లేదు.
అయినను ఆ ఎరుక సమస్త ప్రపంచము దానిలోని నామరూపముల తనకంటే వేరుగానున్నట్లును, ఇంకా అయితే ఈ ఎరుక యొక్క చేష్టలు, ఈ ఎరుక యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఈ ప్రపంచము అంతా కూడా తన స్వరూపమే తనయ్యే ఉండి దీంట్లో ఉండ యొక్క నామము రూపము, అంటే నామము అంటే ఒక పేరు, ఆ పేరు దేనికంటే ఒక రూపకము అంటూ ఉన్నది అంటే ఆ రూపకానికి ఒక నామము. తర్వాత తన యొక్క క్రియలు, ఈ నామారూప క్రియలు తనకు నేను వేరు, నేను జ్ఞానాన్ని, నాకంటే వేరుగా ఈ నామం అనేది, ఈ రూపకాలనేది నాకంటే వేరుగా ఉండయి అని తనచే నాచే ఎరుగబడుచున్నవి. కావున అది తనకు దృశ్యములైనట్లు ఈ దృశ్యరూపకం మొత్తం ఏదైతే ఉన్నదో, ఈ దృశ్యరూపకం మొత్తం చూసేది చూడబడేది తప్ప వేరేది లేనే లేదు. చూసేదేంటిది? ఎరుక చూసేది. చూడబడేదేంటిది? ఈ కనపడే దృశ్యం మొత్తం. వాస్తవకంగా చూసేది చూడబడేది రెండూ కూడా ఒకే ఒక స్వరూపం, ఏకస్వరూపమై ఉన్నదన్నమాట. అయితే ఈ ఎరుక యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? నేను చూసేవాడిని, ఈ చూడబడేది మొత్తం కూడా జడమైన పదార్థము, అది నాకంటే వేరుగా ఉన్నది, అందువల్ల నేను చూసేవాడిని, అది చూడబడేది అని తనలో తానే ఈ తీరుగా ఊహించుకుంటూ తనకంటే వేరుగా ఉన్నట్లును, తన చేతే ఎరుగబడినట్లును, అది ఈ కనపడేది మొత్తం కూడా తనకు దృశ్యమైనట్లును, తాను వానిని ఎరిగడి ద్రష్ట అయినట్లును ఊహించుచు మోహము చెందుచుండును. ఇదంతా వేరుగా ఉందని అనుకుంటూ తను దానికంటే తను వేరుగా ఉన్నాను అని మోహాన్ని చెందుతూ ఈ విధంగా ఈ లోకములో ఆడే ప్రతి ఒక్క ఆట, ప్రతి ఒక్క నాటకం, ప్రతి ఒక్క క్రియ కూడా ఈ ఎరుక యొక్క చేష్టలే కానీ వేరే అంటూ రెండవది అంటూ లేనే లేదు. కాకపోతే ఈ ఎరుకే ఏం చేస్తూ ఉంటుందంటే, నేను వేరు, ఈ కనపడేది వేరు, ఈ దృశ్యం వేరు, నేను వేరు, ఈ శరీరం వేరు, నేను వేరు, ఈ పంచభూతాలు వేరు, నేను వేరు, ఈ కనపడే ఏదైతే ఉన్నదో ఈ అనేకత్వంతో కూడుకున్న ఈ శరీరాలు, ఈ అన్ని వేరు 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 వేరుగా ఉండయి ఈ లోకంలో. అది అక్కడ వేరు, ఇది అక్కడ వేరు, అది ఊళ్ళని వేరు చేస్తూ ఉంటుంది, ప్రదేశాలని వేరు చేస్తూ ఉంటుంది, మనుషుల్ని వేరు చేస్తూ ఉంటుంది, ద్వంద్వాలను వేరు చేస్తూ ఉంటుంది. ఇంకా అనేక ఈ జీవరాశుల్ని, ఒక్కొక్క జీవరాశుని ఒక్కొక్క రకంగా పేరు పెట్టి దాన్ని వేరు చేస్తూ ఉంటుంది. ఈ అన్నీ కూడా ఈ నామ రూప నటనలో ఏవైతే ఉండయో అవి తనే చేస్తూ కూడా ఇవన్నీ మళ్ళీ నాకంటే వేరుగా, ఇదంతా దృశ్యరూపకము, నేను చేతనా స్వరూపాన్ని, ఈ అన్నీ కూడా జడ పదార్థాలు అని ఈ లోకములో అది ఎరుక యొక్క స్వాభావికం, ఎరుక యొక్క నాటకం అనేది ఈ తీరుగా ఉంటూ ఉంటుంది అన్నమాట. అయితే ఆ తీరుగా మోహం చెందుతూ ఉంటుంది. అయితే ఇంకా ఈ ఎరుక యొక్క పనులన్నీ చిత్ర విచిత్రాలుగా ఉంటాయి. అది ఎట్లా చిత్ర విచిత్రాలుగా ఉంటాయి? అన్నీ తనే చేస్తుంది, అన్నీ తన ద్వారానే జరుగుతూ ఉన్నాయి. తనే చేసి మళ్ళీ నేను వేరు, ఆ చేయబడ్డవి అయ్యి వేరు అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ లోకంలో ఏదైనా సరే ఒక ప్లాను వేసి ఆ ప్లాను ద్వారా ఒక పనిని మనం సాధించాము అంటే అది మనం కావాలనుకొని మనమే ఆ ప్లాన్ వేయటం జరుగుతూ ఉంటుంది. ఆ ప్లాన్ ద్వారా దాన్ని డిజైన్ చేసి ఆ డిజైన్ ద్వారా అది దాన్ని పూర్తి చేయటం మనమే జరుగుద్ది.
అయితే మనం చేసి తర్వాత ఏమంటాం, అది వేరు నేను చేశాను, అది వేరు నేను వేరు ఉంటుంటాం అన్నమాట. ఇది వాస్తవకంగా నిజతత్వములో కానీ చూసినట్లయితే అది వేసింది మనమే, చేసింది మనమే. ఇంకా వస్తురూపకంగా చూసినట్టే పంచభూతాత్మకం తప్ప వేరే ఇంకొకటంటూ లేనే లేదు. అటువంటప్పుడు ఎక్కడ వేరు ఉన్నది? వేరనే స్వాభావికమనేది ఎక్కడా కూడా లేదు. దేన్నైనా సరే వేరుపరుస్తారా అంటే ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ దేన్ని కూడా వేరుపరిచేదానికి ఆస్కారమే లేదు. ఎందుకు లేదు అంటే, ఒక భూమిని మనం తీసుకునేప్పుడు ఈ భూమిలో నీరు ఉంది, దాంట్లో భూమిలో గాలి ఉన్నది, ఆ భూమిలో వేడి ఉన్నది, ఆ భూమిలో ఖాళీ ఉన్నది. ఇంకా ఎట్లా మరి దీన్ని వేరుపరుస్తాం? అదే ప్రకారంగా నీటిని తీసుకున్నా అన్ని భూతాలు కలిసే ఉన్నాయి. అదేవిధంగా ఈ అగ్ని తీసుకున్నా అన్నీ కలిసే ఉన్నాయి. ఇంకా ఈ వాయువు తీసుకున్న, ఆకాశం తీసుకున్న అన్నీ ఆకాశంలోనూ అన్నీ కలిసే ఉన్నాయి. వీటన్నింటితోటి మిళితమైన యొక్క స్వరూపంగా వచ్చే యొక్క పదార్థం ఏదైతే ఉన్నదో, వీటన్నింటితోటి మిళితమైన పదార్థమే ఇక్కడ మనకి రావటం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క జీవరాశి కూడా పదార్థాన్ని సేవించి ఇక్కడ జీవించటం అంటూ జరుగుతూ ఉన్నది. మరి ఎక్కడ వేరు ఉన్నది? ఏది వేరు ఉన్నది, ఉన్నదని వేరుపరచగలుగుతారు ఎవరైనా సరే? దేన్ని కూడా వేరుపరచలేరు. అందువల్ల ఇవన్నీ ఎరుక యొక్క శాస్త్రాలే కానీ ఇవన్నీ వాస్తవకంగా వేరు కానే కాదు. ఆ తీరుగా ఈ ఎరుకు వేరనేది లేని దానిని ఉందని, ఉన్నదానిని సహజంగా ఉండదాన్ని లేదు అని ఈ తీరుగా అనేక ఈ నామారూప నటనాత్మక ఈ జగత్తును ఈ తీరుగా లేనిదాన్ని ఉన్నట్లు, ఉన్నదాన్ని లేనట్లు అనేక రకాలుగా నాటకాలు ఆడుతూ ఉన్నది అన్నమాట ఈ జగత్తు. అయితే మనం ఈ ఎరుక యొక్క స్వాభావికాన్ని మనం తెలుసుకోవాలి అంటే, ముందు మనం ఎరుక యొక్క లక్షణాలు తెలుసుకోవాలంటే, ఈ శరీరము పరిధి అనేది ఏదైతే ఉందో, ఈ శరీరాన్ని నడిపించే ముందు ఏ శరీరానికి ఆధారమైన ఏ జీవశక్తి జ్ఞానస్వరూపమైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని పొందటం, ఆ జ్ఞానాన్ని తెలుసుకొని జ్ఞాన రూపకంగా మారితే తప్ప ఈ ఎరుక యొక్క స్వాభావికము, ఈ ఎరుక యొక్క విస్తారము, ఈ ఎరుక యొక్క విశాలతత్వం ఏదైతే ఉన్నదో అది ఎవరికి కూడా, ఏ సాధకుడికి కూడా తెలియబడటం అనేది జరగదు. కాబట్టి తప్పనిసరిగా ముందు ఈ వస్తుతత్వాన్ని, శరీరాన్ని గురించి తెలుసుకొని, శరీరం లేదు, శరీరానికంటే శరీరాన్ని నడిపే నేనే జ్ఞానాన్ని అని, జ్ఞానం వేరు కాదు, శరీరం వేరు కాదని ఈ విధంగా ఆ గురుడు బోధించే యొక్క బోధ ఆధారంతో ఏ సాధకుడైతే ఈ విద్యలో ప్రయాణం చేస్తూ ముందుకి వెళుతూ ఉంటాడో ఆ సాధకుడే వాస్తవకంగా ముందు జీవత్వాన్ని తెలుసుకొని, తర్వాత ఈ ఎరుకంటే, మలినమైన ఎరుకంటే ఏంటిది, ఈ శుద్ధ ఎరుకంటే ఏంటిది, ఈ బ్రహ్మం అంటే ఏంటిది, ఈ ఎరుక యొక్క స్వాభావికం ఈ జగత్తు మొత్తం కూడా ఏ తీరుగా విస్తరించి విస్తారంగా ఉన్నది అని సంపూర్తిగా తెలుసుకున్నప్పుడే ఇక తర్వాత ఆ ఎరుకను విడిపించే పద్ధతి, ఆ ఎరుకను వదులుకునే పద్ధతి ఎట్లానో పెద్దలు చెప్పిన యొక్క విధంగా మనం దాన్ని గమనించి వాస్తవమైన పరిపూర్ణతత్వాన్ని పొందేదానికి ఈ సాధకుడైతే తయారవుతాడో ఆ సాధకుడే ఈ జనన మరణం అనే చక్రములో నుంచి తప్పించుకొని వాస్తవమైన పరిపూర్ణతత్వంలో నిలబడటం అంటూ జరుగుతూ ఉంటుంది. ఆ స్థితిలో ఉండటం అంటూ జరుగుతూ ఉంటుంది. ఇది దైవ మార్గములో ప్రయాణం చేసే యొక్క విధానం. ఎవరమైనా సరే ప్రతి ఒక్కరం కూడా భగవంతుణ్ణి చేరుకోవాలి, భగవంతుని సన్నిధి చేరాలి, భగవంతుడు ప్రత్యక్షం కావాలి అనుకొని ముందు ఈ ఎరుక
ఎరుక యొక్క స్వాభావికం ఏందో ముందు మనం తెలుసుకోకుండా, ఎరుక యొక్క లక్షణాలేంటియో మనకు పూర్తిగా తెలియకుండా, ఈ ఎరుకని విడిచే పద్ధతి ఏదో అది మనకు తెలియకుండా, ఎరుకనంటూ వదలకుండా భగవంతుణ్ణి పరిపూర్ణుణ్ణి తెలుసుకోవాలి, పరిపూర్ణ తత్వాన్ని పొందాలి అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీలు కాదని మనకి ఈ పెద్దలు, ఈ ఎవరైతే ఉన్నారో ఈ భాగవత కృష్ణ దేశిక ప్రభువులు వారు ఆ గురు శిష్య యొక్క సంవాదంతో ఈ మన నిర్గుణ తత్వ కందార్థముల ద్వారా మనకు తెలియజేయటం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దైవ మార్గాన్ని బాగా క్షుణ్ణంగా విచారించి దీంట్లో ఉండే వాస్తవమైన తత్వాన్ని గమనించి ముందుకి సాగిపోవలసిన విషయం ఎంతైనా ఉన్నది. ఓం తత్సత్.